వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నవ్యతకు నాణ్యతకు కేర్ ఆఫ్ వి డిజైనింగ్. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు. కర్నూలు నగరంలోని విఆర్ డిజైనింగ్ షాప్ ను వెంకటరమణ కాలనీ స్కందని కాంప్లెక్స్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వి డిజైనింగ్ షాప్ నిర్వాహకులు లిఖితారెడ్డి, అనితారెడ్డిలు మాట్లాడుతూ మూవీ డిజైనింగ్ పేరున ప్రత్యేకంగా పట్టు చీరలు, వివిధ రకాల డిజైన్లతో సారీస్, బ్లౌజెస్ మహిళలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మేరకు కంచిపట్టు, బెనారస్, పోచంపల్లి, మంగళగిరి కాటన్ సారీస్, డిజైనర్ సారీస్ ప్రత్యేక ఆఫర్లు 20% ఇక్కడ అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా మోడ్రన్ డిజైన్లతో బ్లౌజులు కుట్టేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక స్పెషలిస్టును నియమించామన్నారు. మహిళలకు వారికి ఇష్టమైన డిజైన్లతో వారి బ్లౌజెస్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చని వారు తెలిపారు. ఇంకా పండుగలకు ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారుల ముందు ఉంటాయని వారు వివరించారు. సూర్యాపేట పెన్మహడ్ మండలం అనంతరం గ్రామానికి చెందిన సాయిరి సంజీవ ఉజ్వల కుమారుడు సాయిరి జషిత్ భార్గవ్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాథ వృద్ధులు దివ్యాంగుల ఆశ్రమంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జషిత్ భార్గవ్ తల్లిదండ్రులు ఉజ్వల సంజీవ మాట్లాడుతూ తమ కుమారుని జన్మదిన వేడుకలను ఆశ్రమంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో తోటి వారికి సహాయపడాలని అన్నారు. నిరాశ్రయుల మధ్య పుట్టినరోజు, పెండి రోజు వంటి ముఖ్యమైన వేడుకలను జరుపుకొని వారికి మనందరం ఉన్నామన్న భావన కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధనమ్మ, జయమ్మ, సామాజిక సేవా కార్యకర్త మామిడి పరంధాములు, నవీన్, వేణు, కిరణ్, తిరుమలేష్, ఆశ్రమ నిర్వాహకులు దేవరకొండ వనజ, దేవరకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆడ ఉండే ఇంతకు మళ్ళీ రాలేదు పోయి చేసుకుంటా ఎందుకు ఇద్దరు రాలేదు ఆగా స్టార్ట్ చేయండి. మీరు వస్తున్నారు కొద్దిగా చూడండి ఆయన అటు అయిపోయి రమ్మను అట్లాగా
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ ప్రవేశానికి ఆదివారం కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ ఆహ్వానితులని కుప్పం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలం అనంతరం సొంత నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా గృహ ప్రవేశం అత్యంత వైభవంగా కుప్పం నియోజకవర్గ ప్రజల మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గం టీడీపీ శ్రేణులను ప్రజలు ఆహ్వానించడం జరిగిందని, 2 లక్షల మందికి పైగా భోజన సౌకర్యాలు కల్పించామని, ఈ గృహ ప్రవేశం కోసం నారా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు హాజరవుతారని తెలిపారు. 2025 10 గంటలకు మన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం వద్ద నూతనంగా నిర్మించబడ్డ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నూతన గృహ ప్రవేశ ఆహ్వానానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి విందు స్వీకరించి తాంబూలం అందుకొని నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మన నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా భావించి రేపు ఉదయం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.